H1B వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారా అంటే చాలా రకాలుగా చాలామంది చెప్తున్నారు. నేను కూడా మొన్న ఒక వీడియో ఒకటి పెట్టాను. H4 వాళ్ళని డిపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు? వాట్సాప్ చాట్‌లో దొరికితే డిపోర్ట్ చేశారని. అయితే ఈ డిపోర్టేషన్స్ అయితే జరుగుతున్నాయి. అది కొత్తగొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన డిపోర్టేషన్స్ అయితే జరుగుతున్నాయి. నేను కొత్తగా H1B మీద ఇప్పుడు ప్రాసెస్ చేసుకుని యూఎస్ వద్దామనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ H1B వచ్చి ఈ ఇయర్ వస్తున్న వాళ్ళు కానీ 3 కేటగిరీలు చేసి ఒక వీడియో పెట్టాను. చాలామంది చూసారు అది. ఇంకా చాలామంది మిస్ అయినట్టున్నారు. చాలా డీటెయిల్డ్‌గా నేను క్లియర్‌గా పెట్టాను ఇన్ఫర్మేషన్ అంతా. మీరు ఏ స్టెప్ తీసుకోవాలి అనేది. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్టుంటే ఒకసారి వెళ్ళి నా వీడియో అయితే చూడండి. ఇవాళ ఈ పర్టిక్యులర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్‌గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగినవి నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను ఇంతకుముందు. దానికి కొంతమంది ఫన్నీగా కామెంట్ కూడా పెట్టారు. ఏం లేదు అలా ఇలా అనేసి. యాక్చువల్‌గా మన యూట్యూబ్ ఛానల్ వ్యూయర్ ఒకరు నిన్న నేను పెట్టిన వీడియోకి అదే H4 EAD వాళ్ళని ఎలా డిపోర్ట్ చేశారని పెట్టిన వీడియోకి కామెంట్లో కింద వాళ్ళ బాబుకి జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. ఆ సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీలో ఎవరైనా H1 మీద యూఎస్ వచ్చే వాళ్ళు ఇలాంటి పరిస్థితి కాకుండా చూసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఆ పర్టికులర్ ఏం జరిగింది, అతన్ని డిపోర్ట్ చేశారట, అది వినటానికి నాకే చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. బట్ ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదని చెప్పేసి చెప్తున్నాను నేను. సో విషయం జరిగింది ఏంటి అంటే ఎయిర్పోర్ట్లో క్లయింట్కి కాల్ చేశారట. క్లయింట్కి కాల్ చేసినప్పుడు ఆ క్లయింట్ ఫోన్ ఏదైతే ఉందో అది వాయిస్ మెయిల్కి వెళ్ళిందట. సో నెక్స్ట్ క్లయింట్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఎంప్లాయర్తో కూడా మాట్లాడిచ్చారట. కానీ మాట్లాడిచ్చమంటే నేను మాట్లాడను అన్నారంట. సిబిపి వాళ్ళు పట్టించుకోలేదట. సో ఇది ఫేక్ H1B, నీకు జాబ్ లేదు ఏం లేదు, నువ్వు ఫేక్ చేసుకొని ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఒక 1 డే కూర్చోబెట్టి వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా ఏం లేకుండా నెక్స్ట్ డే ఫ్లైట్లో డిపోర్ట్ చేసి బార్ చేసి పంపించారంట. సో వినటానికైతే ఇది చాలా బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికన్ డ్రీమ్స్ అనేవి చాలామంది బిల్డప్ చేసుకుని యుఎస్ వెళ్ళాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి అన్న డ్రీమ్తోని ఎయిమ్తోని వస్తారు. ఎవరు జనరల్గా టైంపాస్కి వెళ్ళి ఫారిన్ కంట్రీ వెళ్ళాలని రారు. అంత కష్టపడి అన్ని రోజుల నుంచి ఒక H1 చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి వద్దాం అనుకుని ఆ డ్రీమ్ ఒక్కసారి షాటర్ అయిపోతే ఉండే బాధ వేరే ఉంటుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే డబ్బులు పెట్టుకొని H1 చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు అసలు కంప్లీట్ ఆ ఉద్దేశం పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని H1 చేయించుకొని వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలి అంటే మీరు రెండింటికి ప్రిపేర్ అయి ఉండాలి. 1 జాబ్ రాకపోతే పోతే పోయినాయి డబ్బులు అనుకోవాలి. 2 ఎయిర్పోర్ట్లో కానీ ఆ బార్ చేస్తే ఇంకెప్పుడు యూఎస్ పోయి లైఫ్ పోయింది అనుకోవాలి. సో దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా చెప్తా. మిమ్మల్ని ఒక కంట్రీ కనుక బార్ చేసింది అంటే డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ డేటా వేరే కంట్రీస్కి ఎక్స్చేంజ్ చేస్తుంటారు. రేపు పొద్దున్న మీరు ఓకే యుఎస్ ఎట్లా అయిపోయింది మనకి వేరే కంట్రీకి వెళ్దాము అనుకుంటే పాస్పోర్ట్లో బార్ అనే స్టాంప్ కనుక ఉంటే వేరే కంట్రీకి వెళ్ళడం కూడా ఇబ్బంది ఉంటుంది. లేదా పాస్పోర్ట్ పక్కన పడేసి పోయింది అని చెప్పి ఇంకొక పాస్పోర్ట్ తీసుకొని కొత్త పాస్పోర్ట్ మీద వెళ్దాం అనుకున్నా సరే సిస్టంలో డేటా ఉంటుంది. డేటా ఎక్స్చేంజ్ అనేది కంట్రీ టు కంట్రీ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే డ్రీమ్ ఉండటం తప్పేం కాదండి. ఎందుకంటే అందరికీ డ్రీమ్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేసుకోవాలి అని. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. పాట్లో ఇప్పుడు డ్రాప్ వాటర్ పడుతూ ఉంటాయి కదా, అలా పడి ఇప్పుడు కుండ ఏమైందంటే కుండ నిండిపోయింది. నిండి వాటర్ ఒలికి బయటపడుతున్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక జమానాలో కుండ ఖాళీ ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అందరూ వెళ్ళి ఇప్పుడు అది నిండిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాంట్లో ప్లేస్ లేదు, అలా ఉంది పరిస్థితి. బట్ ఎప్పటికైనా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ ఉంటాయి అక్కడ. కాకపోతే ఏంటంటే మీరు వెళ్ళే పద్ధతి చూసుకోండి. కన్సల్టెంట్ల ద్వారా మీరు ఎవరైనా వెళ్తే జెన్యూన్ కన్సల్టెంట్స్ ఉన్నారు, జెన్యూన్గా మీకు మంచి శాలరీస్ ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు.
ఫేక్ కన్సల్టెన్సీలు కూడా ఉన్నారు. మీకు ఆ ఫోన్ నెంబర్ వాయిస్ మెయిల్కి వెళ్ళింది అంటే ఫస్ట్ థింగ్ ఒకటి, అసలు ఆ ఫోన్ నెంబర్ నిజమైన నెంబరా, ఫేక్ నెంబరా, మీరు యూఎస్ వెళ్ళే ముందే ఇవన్నీ చూసుకోండి. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కటానికి ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా, ఫస్ట్ థింగ్ క్లయింట్కి ఇన్ఫార్మ్ చేయండి. జెన్యూన్ జాబా మీది కాదా చూసుకోండి. లేదు వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. జెన్యూన్గా మీరు వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి అనుకునే వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను 2-3 కూడా అడిగారు, మెసేజ్లు పెట్టి ఈమెయిల్స్ ఇచ్చి ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళమంటారా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లం అవుతుందా అంటే నిజంగా ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మీకు ఎంప్లాయరు క్లయింట్ కనుక లేకపోతే అది దొంగ జాబ్ కిందకే వస్తుంది. H1B రూల్ ప్రకారం జాబ్ ఉంటేనే వెళ్ళాలి. సో ఆ ఫోన్ నెంబరు అది ఎవరి నెంబరో ఏం నెంబరో, అసలు ఆ నెంబర్ పనిచేస్తుందో పనిచేయదో మీరు క్లారిటీ తీసుకోండి ఎంప్లాయర్ దగ్గర నుంచి. ఒకవేళ మీకు క్లయింట్ లేదు, ఇన్ హౌస్ క్లయింటే అంటే మీరు కరెక్ట్గా కన్సల్టెన్సీ వాడి దగ్గర క్లారిటీ తీసుకోండి. నేను బయలుదేరుతున్నా ఇవాళ సో అండ్ సో టైంకి యూఎస్లో ల్యాండ్ అవుతా, నీ ఫోన్ నువ్వు దగ్గర పెట్టుకో, లేదా ఈమెయిల్ వస్తే నువ్వు రిప్లై ఇవ్వు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు 2-3 జరిగాయి. సో లక్కీగా వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా చూసి ఈమెయిల్కి రిప్లై ఇచ్చారు కాబట్టి కొంతమంది బతికిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతని పరిస్థితుల్లో జరిగింది ఏంటి అంటే ఆయన ఫోన్ ఎత్తలేదు. అది ఫోను నిజంగా జెన్యూన్ ఫోనే అనుకుందాం ఫర్ 1 minute అనుకుంటే, అది మనము ల్యాండ్ అయిన టైంలో ఏ పనిలో అయినా ఉండొచ్చు, వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేకపోతే స్విచ్ ఆఫ్ అవ్వచ్చు, ఛార్జింగ్ అయిపోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒక పర్టికులర్ రీజన్ అంటూ చెప్పలేం. ఓకే, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలలాగా H1B డిపోర్ట్కి 1,00,000 కారణాలు ఉంటాయి. ఏ రీజను చెప్పలేం. మీరు జెన్యూన్గా జాబ్ ఉండి జెన్యూన్గా మీ క్లయింట్ ఉన్నాడు అంటే అక్కడ దిగిన తర్వాత అప్పుడు క్లయింట్ ఫోన్ ఎత్తకపోయినా ప్రాబ్లమే ఉండొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. వెళ్ళేటప్పుడే మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి. కన్సల్టెన్సీ వాడికి ఇన్ఫార్మ్ చేయండి, క్లయింట్కి ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తున్నా అని చెప్పండి. అవసరమైతే ఈమెయిల్ కొట్టండి, క్లయింట్కి ఈమెయిల్ చేయండి. ఫస్ట్ మీరు నిజంగా జాబ్ ఉంటే, జాబ్ లేకపోతే ఎవడేం చేయలేడు, ఎందుకంటే ఎంప్లాయర్తో కాంటాక్ట్ తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేము. క్లయింట్కి ఈమెయిల్ కొట్టండి, ఎస్ ఐ ఆమ్ లీవింగ్ సో అండ్ సో, మై ఫ్లైట్ డీటెయిల్స్, ఐ ఆమ్ ల్యాండింగ్ సో అండ్ సో టైమ్, కెన్ యూ ప్లీజ్ రిప్లై టు దిస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఐ లీవ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి మీరు క్లారిటీ తీసుకోండి, ఇన్ఫార్మ్ చేయండి. ఈవెన్ ఆ మెయిల్లోనే మెన్షన్ చేయండి, ఇన్ కేస్ ఇఫ్ యూ రిసీవ్ ఎనీ ఫోన్ ఫ్రమ్ ఎనీ సిబిపి ఆఫీసర్స్ కైండ్లీ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ టైమ్ దట్ ఐ ఆమ్ ల్యాండింగ్ సో అండ్ సో, మై ఫ్లైట్ డీటెయిల్స్, మై రూట్ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరెంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కనుక లేకపోతే ఇప్పుడున్న టైంలో వచ్చి జాబ్ ఎత్తుకోవటం అయితే చాలా కష్టంగా ఉంది. సో అదైతే మీరు ప్రస్తుతానికి టెంపరీగా అవాయిడ్ చేయటమే బెటరు. కన్సల్టెన్సీ మీ ఎంప్లాయర్ కూడా జెన్యూన్ ఎంప్లాయరా కాదా తెలుసుకోండి. ఎందుకంటే నేను ఈ మధ్యన చాలా విన్నా, ఆనెస్ట్లీ అండి, చాలా విన్నా. 3 months 4 months అయినా కూడా ఎంప్లాయీస్కి శాలరీ ఇట్లేదంట. ఇప్పుడు మనం ఒక్కసారి ఇండియా దాటి వెళ్ళి యూఎస్లో పడ్డ తర్వాత ఆ కన్సల్టెంట్ దగ్గర మన H1B వీసా ఉంటుంది కదా, వాడి ఎట్లా ఆడిస్తే పాము కనుక ఇట్లా బూర ఊడుతుంటే ఆడుతూ ఉంటుంది చూసారా, అట్లా ఆడాలి. అది మన బతుకు. కాబట్టి జెన్యూన్ ఎంప్లాయరా, జెన్యూన్ కన్సల్టెంటే కాదా, ఈ నిజంగా జాబులు ఇప్పించగలడా లేదా టైం పాస్ బ్యాచా, ఓన్లీ వీసాలు చేసుకొని కమిషన్ల మీద బతుకుతున్నాడా, మీరు అన్నీ తెలుసుకోండి. ఒక్కసారి అండి గుర్తుపెట్టుకోండి, ద వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం, ఒక్కసారి కనుక బార్ అనే స్టాంప్ పాస్పోర్ట్లో పడితే లైఫ్ నాశనం అయిపోతుంది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. డేటా ఎక్స్చేంజ్ ఉంటుంది కంట్రీ టు కంట్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా. అందరూ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర లైట్ మాత్రం తీసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.